సో ఇప్పుడు జనసేన నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఒక పీరియడ్ అయిపోయింది అనుకున్నాను. సో మొన్న ఎలక్షన్స్లో కనుక ఉండుంటే మీరు బాగుండేది అనేది ఏదైనా ఒక చిన్న ఇది ఫీల్ అయ్యారు? అలా ఎప్పుడు నేను అనుకోలేదు. దీంతో మనం బయటకు వచ్చేసాం. ఫైనల్గా ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలకు బాగు చేస్తే బాగుంటుంది అని. అంటే ఒకవేళ పార్టీలో ఉండుంటే ఖచ్చితంగా మీకు ఒక ఎంపీ పదవి కానీ ఏదైనా వచ్చింది. ఈ రోజు సమావేశాలు ఉండేవారు మీరు కూడా ఖచ్చితంగా. సమావేశంలో లేకపోయినా కూడా మనకి ఇవ్వాల్సిన సలహాలు అవి కూడా మేము ఇస్తుంటాం. దీంట్లో ట్విట్టర్ కావచ్చు, వీటి ద్వారా ఇస్తుంటాం. సోషల్ మీడియా లేకుంటే ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే చెప్పాను. మొన్నే ట్వీట్ చేశాను. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమవుతుందంటే టెక్స్టైల్ కంపెనీలన్నీ కూడా చాలా వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. చైనా నుంచి అప్పుడు ఎలాగైతే బయటకు వచ్చారో కోవిడ్ టైంలో, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి చాలా టెక్స్టైల్స్ చాలా ఫేమస్. వస్త్రాలు, వస్త్ర పరిశ్రమ అన్నది బంగ్లాదేశ్లో చాలా ప్రసిద్ధి పొందింది. వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. అక్కడ ఎనర్జీ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ, వీళ్ళ మ్యాన్ పవర్ ఇష్యూ. సో ఇప్పుడు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇప్పుడు పెట్టి ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడికి తీసుకురండి. సో అప్పుడు మనం ఆటోమేటిక్గా మనకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. సో ఇలాంటి వాటి గురించి కూడా చెబుతుంటాం మేము. సో ఆ విధంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ పాజిటివ్గా ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండండి అని నేను చెప్తాను. క్రిటిసైజ్ చేయడం చాలా సులభం, విమర్శించడం అంత సులభం ఈ దేశంలో, ఈ భూమి మీద ఏదీ లేదు. ఏదంటే మిమ్మల్ని కూడా నేను ఏదో ఒకటి చెప్పొచ్చు, మీరు డ్రెస్ సరిగా వేసుకోలేదు, లేకపోతే ప్యాంటు మడిచారు, ఏదైనా మాట్లాడచ్చు. ఏముంది మాట్లాడడానికి? విమర్శించాలంటే దేని మీదైనా విమర్శించవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. కన్స్ట్రక్టివ్గా ఇప్పుడు మనం ఎలా చర్చ చేస్తున్నాం, కన్స్ట్రక్టివ్గా చేస్తున్నాం. ఆ విధంగా పాజిటివిటీ ఉండాలని నేను చెప్తాను. కాబట్టి వీలైనంత మంది సలహాలు కూడా తీసుకోవాలి ప్రభుత్వాలు. తర్వాత మేము చెప్పేది ఏంటంటే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేయండి అని చెప్తాను. అందుకనే మా మేనిఫెస్టోలో ఏం పెట్టామంటే ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 100 కోట్లు ప్రభుత్వం కేటాయించాలి. ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు కేటాయించాలి. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 500 కోట్లు వస్తుంది. ఇది ప్రజలు అందరూ కలిసి నిర్ణయించండి. ఈ 500 కోట్లతో మన నియోజకవర్గాన్ని ఏం చేయాలి, మన దాంట్లో ఫ్లైఓవర్ కట్టుకుందామా, స్కూల్స్ బాగు చేద్దామా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. ఈ మధ్య ఇలాంటి కాన్సెప్ట్ వచ్చిన భరత్ అనే నేను సినిమాలో చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇవన్నీ చేయాలి. ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, 5 సంవత్సరాలు 5 కోట్లు వస్తాయి. కాబట్టి ఎంత చక్కగా డ్రైనేజీలు నిర్మించుకోవచ్చు, అక్కడ రోడ్లు నిర్మించుకోవచ్చు. తర్వాత మీకు కావాల్సిన మంచి కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు, పిల్లలకు స్కూల్స్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీరు అదే చూసుకుంటే కేరళలో ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీకి 4-5 కోట్ల రూపాయలు ఇస్తారు డైరెక్ట్. సో దానివల్ల అక్కడ చూస్తే మీరు ఒకసారి గ్రామ పంచాయతీలు చూడాలి. కేరళలో ఎంత చక్కగా డెవలప్ అయ్యాయంటే చాలు. గ్రామ పంచాయతీ చక్కగా, మనం ఎప్పుడు కూడా సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎక్కువైపోయింది, మరి అన్ని మా చేతుల్లో ఉన్నాయి. యాక్చువల్గా మనం చేయాల్సింది డీసెంట్రలైజేషన్. గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వండి, గ్రామ పంచాయతీలు చక్కగా ఉంటే ఇంక మీకేంటి ఆనందం. కానీ ఇక్కడ ప్రతిదీ మన దగ్గరికి రావాలి అన్న భావన ఏదైతే ఉంటుందో అది తప్పు. కాబట్టి డీసెంట్రలైజేషన్ దిశగా వెళ్ళాలి. ఇవన్నీ కూడా చేయాలి ప్రభుత్వం. చూద్దాం. అండ్ మన పార్టీ విషయానికి వస్తే ఎందుకని హోల్డ్ ఉంచారు అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి? మేము ఏమంటే కొత్తగా వచ్చిన పార్టీకి సమయం ఇవ్వాలి. లేదంటే డే 1 నుంచి విమర్శించుకుంటూ కూర్చోవచ్చు. కానీ ఇప్పుడు ఈ 6 నెలల సమయంలో కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇస్తున్నాం. ఈ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ అన్నా వెళుతూనే ఉంటాయి. తర్వాత లోకలైజ్డ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ ఇష్యూస్ని టేకప్ చేద్దామని చెప్పాము. కాబట్టి డిసెంబర్ 9న అవుతుంది, ఒక 6 నెలలు అయిపోతుంది ప్రభుత్వాన్ని చూసి మన లోకలైజ్డ్ ఇష్యూస్ మనం కూడా రిప్రజెంట్ చేయాలి. అండ్ మనకి మేజర్ ఫండ్స్ ఇష్యూ, ఫండ్స్ ఇస్ పెద్ద ప్రాబ్లం కదా. ఫండ్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. దీనికి మీరు ఎలాంటి ప్రణాళికలు? ఏం లేదు, మళ్ళీ మీరు అన్నట్టు సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని ఉపయోగించుకోవడం, లేకుంటే ఏదైనా విషయాలంటే కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పోరాడుతున్నాం. సో అలా ప్రజా సమస్యలు ఏదైతే ఉంటే వాటిని ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా పరిష్కారాలు జ్యుడిషియరీ నుంచి, న్యాయస్థానాల నుంచి సొల్యూషన్స్ తీసుకురావడం, ఇలా రకరకాల స్ట్రాటజీస్తో ఉన్నాం. చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ రాజకీయాలు అయిపోయాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విధానం, అలాగే మన లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ గారి భావజాలాలు మొత్తం కూడా దాదాపు సిమిలర్గా ఉంటాయి. సో ఇప్పుడైనా మీ ఇద్దరు పర్సనల్గా డిస్కస్ చేసుకుంటాం. మేము చాలాసార్లు కలుస్తుంటాం, జయప్రకాష్ గారు మేము విషయాలు చర్చిస్తుంటాం. ఇద్దరు కలిసి కూడా 2-3 ఇంటర్వ్యూస్ చేసాం ఇలాంటివి. ఎందుకంటే వారు జయప్రకాష్ నారాయణ గారికి నేను ఎలక్టరల్ పాలిటిక్స్ లో ఉండనని చెప్పారు వారు.
2019లో నేను యాక్చువల్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఆయన లోక్సత్తా పార్టీని మీరు నడపండి అని చెప్పారు. అది కూడా ఆయన ఓపెన్గా ఆఫర్ చేశారు. అప్పుడు పార్టీ పెట్టే ఉద్దేశం అప్పుడే లేదు. తర్వాత వారు ఎలక్టరల్ పాలిటిక్స్తో మేము ఇంకా లోక్సత్తా లేదని లాస్ట్ ఎలక్షన్స్ కూడా కంటెస్ట్ చేయలేదు. సో ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే కాబట్టి ఇది ఎలక్టరల్ పాలిటిక్స్లో వాళ్ళు లేదు. అదర్వైజ్ మేము కలుస్తుంటాము, విషయాలు ఆలోచనలు పంచుకుంటుంటాం. వారితో చేసే వ్యక్తి నేను చదువుతుంటాను, వారి అభిప్రాయాలు వారి ఇంటర్వ్యూస్ చూస్తుంటాను. అది చాలా ఎడ్యుకేషన్. ఎందుకంటే అనేక విషయాలు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు, సో మీలాంటి వాళ్ళు కలిస్తే చాలా బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది. ఒక పబ్లిక్ ఫోరమ్స్ లో కలుస్తుంటారు. ఏదైనా ప్రెస్ క్లబ్ లో కానీ ఎక్కడైనా మీటింగ్స్ ఏమైనా ఒక విషయం గురించి ఏదైనా చర్చేటప్పుడు కలుస్తుంటాం. భావ స్వారూప్యం ఉంది కాబట్టి మేము ఎందుకంటే సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరున్నా కూడా మా అందరూ ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. అధికారం మాకుండాలి అనుకుని ఆలోచించే వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. మేమంతా కూడా సమాజం బాగుండాలి. ఏ పార్టీలు అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీల ద్వారా ప్రజాహితం కోసం ఎలా పనులు చేయించాలన్న దాని మీద మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ క్లాష్ పాలిటిక్స్ లేవు. కాబట్టి ఈ తిట్టాలి కొట్టాలి అన్న భావనలు ఉండవు. మనం ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దాంట్లో మనం ఏ విధంగా చేస్తాం. ఈసారి ఎన్నికల్లో రాలేకపోయాం కాబట్టి వీళ్ళు వచ్చారు, వీరి ద్వారా ప్రజా సమస్యని ఎలా మనం పరిష్కరించాలన్న భావనతో ఉంటాం. సో అందుకనే మీరు అన్నట్టు మా అన్ని కామన్ ఐడియాలజీ, కామన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక మన పార్టీని విలీనం చేసి జనసేనలు కలిసి ట్రావెల్ చేద్దాం అంటే కనుక సో మీ భావాజాలంతో పాటు ఎందుకంటే బేసిక్ గా ఏంటంటే రాష్ట్ర హితం కోసం ఎలా పని చేయాలనేది ఒకటి. తర్వాత రాజ్యాధికారం కూడా ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అన్నారు ఈరోజు ఎలా రాజ్యాంగ దినోత్సవం ఈరోజు. సో రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. మనకి ఎన్ని భావాలు ఉన్నా కూడా ఫైనల్ గా రాజ్యాధికారం ఉంటే మనం ఎక్కువ ప్రజలకు చేయగలం. అంటే ఒక చిన్న లైట్ కి ఒక పెద్ద లైట్ కి ఉన్న తేడా, చిన్న లైట్ ఈ ప్రాంతంలోనే లైటింగ్ ఇవ్వగలం, అదే పెద్ద లైట్ పెడితే ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయగలం. సో ఆ విధంగా రాజ్యాధికారం ద్వారా మనం ఎక్కువ మంది ప్రజలను కవర్ చేయవచ్చు అని వారు. కోర్స్ ఫౌండేషన్ ద్వారా మేము అనేక పనులు చేస్తుంటాం. కానీ ఏంటంటే నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ అన్నది ఒక ఎన్జిఓ లాగా పనిచేయాలనుకుంటున్నాను. గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పాను. ఎందుకంటే గవర్నమెంట్ కనుక ఎన్జిఓ లాగా పనిచేస్తే ఇక ఎన్జిఓల అవసరం ఉండదు. ఆర్ గవర్నమెంట్ పనులు కొన్ని వీళ్ళకి ఇచ్చేయచ్చు, మీరు చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి చోట గవర్నమెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ రకరకాల వ్యక్తులు ఉంటారు, పనులు చేసేవాళ్ళు, లంచాలు తినేవాళ్ళు ఉంటారు, అవినీతి చేసేవాళ్ళు ఉంటారు, ఈ ఫండ్స్ అన్ని కూడా తినేసేవాళ్ళు ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ ఆడిట్ అన్నది ఉండాలని నేను ఎప్పుడు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాల్లో చాలా మంది రిటైర్డ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరిది ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేయండి. వాళ్ళు వెళ్ళి రోజు స్కూల్ విజిట్ చేస్తారు, హాస్పిటల్ విజిట్ చేస్తారు, ఇంకా పబ్లిక్ ఫెసిలిటీస్ అన్ని విజిట్ చేసి వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్. స్కూల్లో అందరూ టీచర్లు వచ్చారా లేదా, నీళ్లు సరఫరా అవుతున్నాయా లేదా, హాస్పిటల్లో అన్ని మందులు ఉన్నాయా, డాక్టర్లు వచ్చారా లేదా. వీటి కోసం మీరు మళ్ళా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీదే ఆధారపడితే మీకు కరెక్ట్ రిపోర్ట్స్ రావు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకు సపోర్టింగ్గానే మాట్లాడతారు. అలా కాకుండా ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ ఆడిట్ అన్నది ఒకటి జరగాలి. సో ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుంది, ఈ ప్రభుత్వం అన్నది తర్వాత ప్రజా వ్యవస్థ అన్నది ఏమవుతుందంటే ప్రజాభిముఖంగా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు, అవి చేయాలి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా.